ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీనాక్షి వంటశాల. నేను ఈరోజు రాగి జావ చేస్తున్నానండి. సో మీరు నా వీడియోస్ అన్నీ చూసేసి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. నేను ఎప్పుడైనా హెల్దీ వంట ఏదైనా కుక్ చేసి అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. చాలా హెల్దీ రెసిపీస్ పెడుతున్నానండి. సో నా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. ప్రతి రెసిపీకి నేను ఏమైనా మిస్టేక్ చేశానా, కరెక్ట్ ఉందా, ఎలా ఉంది, మీకు నచ్చిందా నచ్చలేదా కంపల్సరీ కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి. సో ఈరోజు అయితే నేను రాగి జావ చేస్తున్నానండి. సో ఇందులో నేను ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్ ఒకటి యాడ్ చేస్తున్నాను. అదేంటో మీరు గమనించి నాకు కామెంట్ చేయండి. సో రాగి జావ చేయడం కోసం నేనైతే ఈ ప్యాకెట్ అయితే కొనుక్కున్నానండి. సో ఇదైతే ముందైతే జల్లడ పట్టుకున్నాము. జల్లించుకుంటే ఏమైనా క్లమ్స్ కానీ ఏమైనా చెత్త ఏమైనా ఉంటే కంప్లీట్గా వెళ్ళిపోతుంది. సో నీట్గా మనం జల్లించుకొని స్ట్రైనర్తో ఇలా జల్లించుకొని మనం ఒక కంటైనర్లో స్టోర్ చేసేసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు రాగి జావ అనేది చేసుకోవచ్చు. సో ఎండ్ ఆఫ్ ద వీడియో నేను ఇంట్లోనే హోమ్మేడ్ రాగి మాల్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. సో మీరు మాత్రం ఈ వీడియో కంప్లీట్గా వాచ్ చేసేసి స్కిప్ చేయకుండా చూడండి. సో ఎండ్ ఆఫ్ ద వీడియో నేను ఈ వీడియోకి లాస్ట్కి ఇంట్లోనే రాగులతో ఎలా రాగి మాల్ట్ పౌడర్ ఎలా చేసుకోవాలో తయారు చేసుకోవాలో అయితే చూపిస్తున్నాను. సో మీరు మాత్రం కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఈ ప్యాకెట్ అనేది కట్ చేసేసుకొని మనం ముందుగానైతే జల్లించుకుందాము. చూడండి, నేను రాగి పిండి ఇలా కంప్లీట్గా జల్లించుకున్నాను. చూడండి ఎలా వచ్చిందో, మనకు ఎక్సెస్ అనేది మిగిలిపోయింది. అంటే చెత్త అని కాదండి. సో రాగులదే కాస్త లావుగా ఉన్నది ఇది. సో ఇది పిండి కంప్లీట్ పిండి, ఇది సన్నగా వచ్చేసిన పిండి. ఇది రాగులు పట్టేశాక మనకు మిగులుతుంది కదండి, ఇది చూడండి. ఇది అయితే మనం పడేసుకుందాం ఇప్పుడు. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. సో నేను బౌల్ పెట్టేసేసి ఈ గ్లాస్లో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. సో 70% ఆఫ్ వాటర్ అయితే ఇందులో తీసేసుకున్నాను. సో ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రాగి పౌడర్ అనేది ఇందులో వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. చూడండి, నేను 2 స్పూన్స్ ఆఫ్ రాగి పౌడర్ తీసేసుకొని ఇలా నీట్గా కలిపేసుకోవాలి, ఉండలు లేకుండా. నీట్గా కంప్లీట్గా ఈవెన్గా డైల్యూట్ అవ్వాలండి ఇది పౌడర్ అనేది. చూడండి, నేను 2 స్పూన్స్ ఆఫ్ రాగి పౌడర్ ఇలా నీట్గా కలిపేసుకున్నాను. చూడండి, ఉండలు లేకుండా. సో ఇప్పుడు ఇదైతే రోలింగ్ బాయిలింగ్ అవ్వాలండి. రోలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడు మనం కలిపేసుకున్న రాగి జావా అనేది మాల్ట్ అనేది పౌడర్ అనేది ఇందులో కలిపేసేసుకొని ఇలా కలిపేసేసుకోవాలి, ఈవెన్గా కలిపేసేసుకోవాలి. కాస్త మరగనిచ్చాలి, కలర్ అనేది చేంజ్ అవుతుందండి. సో ఇప్పుడైతే ఈ కలర్ లైట్ కలర్ ఉంది కదా, సో మనం ఇందులో నీళ్ళల్లో వేసి మరిగించాక డార్క్ బ్రౌనిష్ అనేది అవుతుంది. సో నేనైతే చూపిస్తాను, చూడండి. వీడియో కంప్లీట్గా స్కిప్ చేయకుండానైతే వాచ్ చేయండి. సో మీరు ఎలా చేసుకుంటారో కూడా నాకు కామెంట్ చేయండి. సో అండ్ ఈ హెల్త్ బెనిఫిట్స్, రాగి జావతో బెనిఫిట్స్ ఏంటో కూడా నాకు కామెంట్ చేయండి. నేనైతే చెప్పట్లేదు, నాకు తెలుసు కానీ నేను చెప్పట్లేదు. సో మీరు మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ఈ హెల్త్ బెనిఫిట్స్ ఏంటో నాకు మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి. చూడండి, వాటర్ అనేది రోలింగ్ బాయిలింగ్ అవుతుంది కదా. ఇప్పుడు మనం ఇది వేసేసుకొని కాస్త కలిపేసుకుందాము. ఫస్ట్ అయితే స్టవ్ సిమ్ చేద్దాము. సో మనం ఇది అనేది ఈ రాగి మాల్ట్ కలిపేసుకున్న పొడి అనేది ఇందులో కలిపేసి ఈవెన్గా ఇలా కలిపేసుకోవాలండి. సో కొంచెం కొంచెం యాడ్ చేసేస్తూ ఇలా కలిపేసేసుకోవాలి. సో డైరెక్ట్ ఒకటేసారి వేసేస్తే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుందండి. సో ఇలాగైతే వేసేసుకోవాలి. చూడండి, మన రాగి పౌడర్ వేసేసుకున్నాక చూడండి కలర్ ఎలా చేంజ్ అవుతుందో చూడండి. మనం అప్పుడప్పుడు మధ్యలో ఇలా కలిపేసేసుకోవాలి. సో కొంతమంది ఇలా వేసేసుకొని ఇలా కలిపేసేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాతనే తాగేస్తారండి, కానీ అది కాదు ప్రాసెస్. సో కంప్లీట్ జావా అవ్వాలి అని అంటే చాలా టైం పడుతుందండి. ఒక 10 మినిట్స్ అన్న టైం పడుతుంది. సో కలర్ అనేది చేంజ్ అవ్వాలి, థిక్నెస్ వస్తుంది, కలర్ చేంజ్ అవుతుంది, పైన ఇట్లా అట్టులాగా ఫామ్ అవుతుంది, అది తీసేసుకోవాలి. సో కలర్ కంప్లీట్గా చేంజ్ అయ్యి థిక్నెస్ వస్తుందండి. సో మనం ఈ కన్సిస్టెన్సీ ఉంది కదండి, సో ఈ కన్సిస్టెన్సీ కాకుండా మనకు థిక్నెస్ అది వస్తుంది. సో అప్పుడు మనకు అర్థం అవుతుంది జావ అయిపోయిందని. సో అంతవరకు
కంప్లీట్గా ఇలా స్టీర్ చేస్తూనే ఉండాలి, కలుపుతూనే ఉండాలి. ఈ జావ పొంగుతుందండి, సో ఇలా అప్పుడప్పుడు ఇలా కలిపేస్తూ ఉండాలి. సో కాస్త సిమ్ వేసేసుకున్నాము స్టవ్. సో కాస్త ఇది మరగనిద్దాము. చూడండి కుకింగ్ స్టార్ట్ అవుతుందండి. చూడండి ఇలా బాయిలింగ్ అవుతుందండి, కుకింగ్ స్టార్ట్ అయినట్లే. చూడండి మనకు పైన ఇట్లా లేయర్ ఇట్లా ఫామ్ అవుతుంది. చూడండి ఇట్లా నురుగు అనేది వస్తుంది కదా, అంటే మన కుకింగ్ స్టార్ట్ అయినట్లే. సో ఇది కాస్త వదిలేద్దాము, 3 to 4 minutes వదిలేద్దాము, బాయిల్ అవ్వనిద్దాము. చూడండి ఇలా పైన అట్టు ఫామ్ అయింది కదండి, ఇది మనం అయితే తీసేసుకోవాలి. ఇది కంప్లీట్గా ఇలా తీసేసుకోవాలి స్పూన్తో. చూడండి కలర్ అనేది కూడా చేంజ్ అయింది, చూడండి థిక్నెస్ కూడా వచ్చింది. చూడండి ఇంకా కాస్త కావాలి, ఇంకా కాస్త మరగనిద్దాము, ఇంకా కాస్త కలర్ చేంజ్ అవ్వాలి. చూడండి జావా కలర్ అనేది ఎలా చేంజ్ అయిందో చూడండి. సో ఇది ఇప్పుడు జావా రెడీ అండి. సో కొందరు సాల్ట్ వేసుకొని తాగుతారు, సో అలా కూడా తీసుకోవచ్చు, కానీ నేను మాత్రం బెల్లంతో తాగుతానండి జావా. బెల్లంతో టేస్ట్ బాగుంటుంది. సో యాక్చువల్లీ రాగులు రిచ్ ఇన్ కాల్షియం, బెల్లం అనేది రిచ్ ఇన్ ఐరన్. సో ఇవి రెండు కలిపేసుకొని తాగితే ఇంకా చాలా హెల్దీ అండి. సో నేను దీని తర్వాత నెక్స్ట్ ఇంట్లోనే రాగులతో రాగి పిండి ఎలా తయారు చేసుకోవాలో హెల్దీగా చూపిస్తాను. మీరైతే ఈ వీడియో కంప్లీట్గా వాచ్ చేయండి. చూడండి గ్లాస్లోనే నేను కాస్త బెల్లం తీసుకున్నాను. సో ఇందులో రాగి జావ వేసేసుకుంటాను. సో డైల్యూట్ అయ్యాక తీసేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. సో మీరు కూడా ట్రై చేయండి, బెల్లంతో ట్రై చేయండి, సో సాల్ట్తో కూడా ట్రై చేయండి, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది టేస్ట్ ఏది బాగుంటుందో. నాకైతే బెల్లంతోనే ఇష్టం అండి జావా అనేది. చూడండి నేను ఈ బెల్లం ఉన్న గ్లాస్లో జావా వేసుకున్నాను. చూడండి ఇది కాస్త డైల్యూట్ అవ్వనిద్దాం, డైల్యూట్ అయ్యాక తీసేసుకుంటే బాగుంటుంది టేస్ట్. సో ఇప్పుడు ఇంట్లోనే రాగులతో రాగి పిండి ఎలా చేసుకోవాలో చూద్దామండి. సో ముందుగానైతే కొన్ని 1 kg అయినా 2 kgs అయినా మీ ఇష్టం, ఎంత అంటే అంత మార్కెట్ నుండి అయితే రాగులు తీసుకొచ్చుకోవాలి. శుభ్రం చేసేసుకోవాలండి, కాస్త జల్లడ అయినా పట్టేసుకొని క్లీన్ చేసేసుకోవాలి శుభ్రంగా. ఏమైనా చెత్త ఉంటే తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత మనం ఒక బౌల్లో వాటర్ వేసేసుకొని, పెద్ద బౌల్లో మనం క్వాంటిటీని బట్టి 1 kg 2 kg ఎంత తీసుకుంటామో రాగులు అంత క్వాంటిటీని బట్టి నానబెట్టుకోవాలి. ఒక 24 hours నానబెట్టుకున్న తర్వాత స్ట్రెయిన్ చేసేసుకోవాలి. నెక్స్ట్ డే సపోజ్ ఇవాళ మార్నింగ్ పెట్టుకున్నాం అనుకోండి, రేపు మార్నింగ్ ఇవన్నీ కంప్లీట్గా ఒక జల్లీలో క్లాత్ వేసేసి వడగట్టుకోవాలి. వడగట్టేసేసుకొని టైట్గా ముడేసేసుకోవాలండి. మనం స్ప్రౌట్స్కి ఎలా మొలకలు రావడానికి ఎలా వేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్. సో అలాగా ముడి వేసేసుకొని ఒక 24 hours తర్వాత చూస్తే మనకి ఈ రాగులు అనేది మొలక వచ్చేస్తాయండి. ఈ రాగులకు కూడా మొలకలు వస్తాయి. సో అవి మళ్ళీ నెక్స్ట్ డే ఏం చేయాలంటే థర్డ్ డే మనం డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. ప్యాన్లో ఒక బౌల్లో లేదా ఒక ముక్కుడులో అయినా దేంట్లోనైనా బేసిన్లోనైనా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకున్నాక చల్లారనివ్వాలి. చల్లారనిచ్చాక మనం ఇంట్లోనైనా గ్రైండ్ చేసుకోవచ్చు, లేకపోతే మిల్క్ అయినా పంపించేసి మనం పిండి పట్టించుకోవచ్చు. సో ఈ పిండి అనేది ఇలా చేసేసుకుంటే చాలా హెల్దీ అండి. సో ప్యాకెట్ జావా పౌడర్ అంటే మనకు అందులో ఏం కలుపుతారో మనకు తెలియదు కదండి. సో ఇలా మనం ఇంట్లోనే హెల్దీగా చేసేసుకుంటే హెల్దీగా రాగి జావా చేసేసుకొని హెల్దీ ఉండొచ్చండి. సో కన్సిస్టెన్సీగా కంటిన్యూషన్గా ఒక 1 year కనుక మీరు డైలీ ఒక గ్లాస్ ఆఫ్ జావా తీసుకున్నారనుకోండి, మీకు కాల్షియం ఇంక్రీజ్ అవుతుంది బోన్లో. సో కాల్షియం లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి, చాలా హెల్దీగా ఉంటారు, ఎనర్జెటిక్ కూడా ఉంటారు. సో సపోజ్ మీరు ఒక గ్లాస్ ఫుల్ ఆఫ్ జావా తీసుకున్నారనుకోండి, 1 hour వరకు అయితే మనకు ఆకలి అంటే అవ్వదు, చాలా హెల్దీగా ఉంటాం, ఎనర్జెటిక్గా ఉంటాం, ఇన్స్టాంట్ ఎనర్జీ ఇస్తుందండి. సో మోర్ ఓవర్ ఇంకేంటంటే ఇది మనం థైరాయిడ్ ఉన్న వాళ్ళైతే ఎక్కువ కన్జ్యూమ్ చేయొద్దండి. రేర్గా అకేషనల్లీ మంత్లీ వన్స్ తీసుకోవచ్చు. ఇది ఎక్కువ తీసుకున్నాం అనుకోండి థైరాయిడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, థైరాయిడ్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. థైరాయిడ్ ఉన్న వాళ్ళకైతే ఇది ప్రాబ్లమే అండి. సో కాల్షియం కావాలి అనుకున్న వాళ్ళకి తీసేసుకుంటే మాత్రం చాలా బెనిఫిట్స్ ఉంటాయండి, రిచ్ ఇన్ కాల్షియం. సో మీరు కూడా ట్రై చేయండి. సో ఈ వీడియో అంతా కంప్లీట్గా వాచ్ చేసేసి ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.